చంద్రబాబు అంటే నమ్మకమని ఆయన మాట ఇస్తే తప్పేదే ఉండదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ ఊరువాడ ఒక పండగ వాతావరణంలో సాగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఓల్డ్ టౌన్ నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా రాణీనగర్లోని బ్రహ్మంగారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే జనసేన బీజేపీ నాయకులతో కలిసి స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం కనిపిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఇవాల్టి నుంచి పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి నెల 4,000 వస్తాయి. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకు పెన్షన్ పంపించాడని చెప్పేసి అవాతాతలు బ్రహ్మాండంగా కథలుగా చెప్పుకుంటున్నారు. నెల 4,000 రూపాయలు వస్తుంది. మాకి గత ప్రభుత్వంలో 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే గత 3 నెలల నుంచి 1,000 రూపాయలు ఏదైతే పెండింగ్ ఉందో 3,000తో కలిపి మొత్తం 7,000 రూపాయలు అందించడం జరుగుతోంది. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే కృషి రోగులకి వీళ్ళందరికీ నెల 15,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. అలాగే పూర్తిగా వికలాంగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు అందించడం జరుగుతోంది. ఇదంతా కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యమైంది. పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిందే మా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాని తర్వాత 35 రూపాయల నుంచి 75 రూపాయలు చేయడం జరిగింది. 75 రూపాయల నుంచి అంచెలంచెలుగా 2,000 రూపాయలు చేయడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3వ సంతకమే పెన్షన్స్కి 1,000 రూపాయలు పెంచుతూ పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్క అవ్వతాత తరపున ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాము. మా ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు పార్టీలు చూడొద్దండి, ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరిని చూడొద్దండి, అర్హులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని చెప్పేసి మాకు గత టీడీఎల్పీలో మీటింగ్లో కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.